ఇండియన్ పేసర్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలన్నింట ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు తదితర రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పుడు సిరాజ్ని డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి ఆయన్ని ప్రమోషన్ కల్పించాలని చెప్పి చాలా మంది వ్యంగ్యంగా మరియు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేయడం మనం చూసాము. మీ అందరికీ తెలిసిందే, ఏదైతే ఇంగ్లాండ్ మరియు భారతదేశం మధ్య 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరిగిందో అందులో 2 ఇంగ్లాండ్ గెలిచింది, 1 ఇండియా గెలిచింది, 1 డ్రా ఉండే. అయితే ఈ మ్యాచ్ అనేది 5వ టెస్ట్ ఖచ్చితంగా ఇండియా గెలవాల్సింది ఉండే. అటువంటి మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ మరియు మొహమ్మద్ సిరాజ్ ఏదైతే ఆట తీరును కనబరిచారో, ఏ విధంగా అయితే బౌలింగ్ వేశారో, మొత్తం క్రికెట్ ప్రపంచం కూడా వారికి సలాం అని చెప్పి సాల్యూట్ చేసింది. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆట తీరు ఏదైతే 5 వికెట్లు తీయడం, ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లు తీయడం, ఇది మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా మొహమ్మద్ సిరాజ్ కి అవార్డు ప్రకటించడం జరిగింది. మొహమ్మద్ సిరాజ్ ఏదైతే ఒక ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా భారతదేశానికి, ముఖ్యంగా ఇంగ్లాండ్ మరియు భారతదేశం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు భారతదేశ స్వాతంత్ర పోరాటం లెక్క చూస్తాం. అలాంటిది ఈ మ్యాచ్ అనేది గెలిచి మన భారతదేశానికి అంకితం చేస్తూ సిరీస్ ని డ్రా చేయడం అనేది చాలా పెద్ద మార్క్. ఇది చరిత్రగా మిగిలిపోనుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కామెంట్ సెక్షన్ లో లైక్, షేర్ ద్వారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మొహమ్మద్ సిరాజ్ కి శుభాకాంక్షలు తెలపాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.